హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో మనకు తెలియని కొన్ని సీక్రెట్ ఎఫెక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసుకొని ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. తీసుకుంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. వీడియో లెంత్ కోసం ఒక 10 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్లో మనం ఇక్కడ టెక్స్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే ప్రియా టెక్ అని ఇస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇవ్వండి. సో ప్రియా టెక్ అని టైప్ చేసి ఓకే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ మార్చుకుంటున్నాను. దాని గురించి ఇక్కడ నాకు నచ్చిన ఒక ఫాంట్ స్టైల్ని అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను లేయర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి నాకు నచ్చిన ఒక ఎఫెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో దాని గురించి స్టోర్ సింబల్లోకి వెళ్ళి అక్కడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ సెర్చ్ బార్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ ఎఫెక్ట్ కావాలి అన్నా కానీ స్టోర్లోకి వెళ్ళి అక్కడ సెర్చ్ చేయండి, లేదా సెర్చ్ బార్లో ఇంటర్ఫరెన్స్ అని చెప్పేసి టైప్ చేయండి, ఇంటర్ఫరెన్స్. సో ఈ విధంగా చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫీచర్ అంటే ఈ ఎఫెక్ట్ మనకి కైన్ మాస్టర్లో లేయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి చూడండి, ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత లేయర్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా కిందకు స్క్రోల్ చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మన ఛానల్ టైటిల్ని బ్లర్లో చేసుకోవాలి అనుకుంటే ఈ ఎఫెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఆ తర్వాత నేను మరొక ఎఫెక్ట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సో దాని గురించి నా గ్యాలరీలో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. మనం టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మల్టీ కలర్ ఉండేలాగా చూసుకోవాలి. సో దాని గురించి నేను ఈ కలర్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో చేసి ఈ విధంగా అయితే క్రాఫింగ్ చేస్తున్నాను. క్రాఫింగ్ చేసిన తర్వాత మాస్క్ ఆప్షన్ ఎనేబుల్ చేసి ఫెదర్ అన్న ఆప్షన్ని ఫుల్గా అయితే చేసాను. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ముందు మనం తీసుకున్న లేయర్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోండి. సో ఈక్వల్గా చేసుకోండి, ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత మనం తీసుకున్న ఆ కలర్ని, అంటే ఇప్పుడు మనం మాస్క్ చేసుకున్నాం కదా, సో ఆ కలర్ని మనం మన టెక్స్ట్ ముందు ఇలా పెట్టాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్క్రోలింగ్ ఇద్దాం. సో స్క్రోలింగ్ కోసం ఆ కలర్ చివరన ఇక్కడ కర్సర్ ఉంచుకొని ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని మైనస్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఈ విధంగా డ్రాగ్ చేస్తే ఒకసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మన టెక్స్ట్కి మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవ్వాలి. సో దాని గురించి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మల్టిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అంటే మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నామో అది టెక్స్ట్కి అప్లై అవ్వాలి. సో అలాంటప్పుడు బ్లెండింగ్ తీసుకొని మల్టిప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసి ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే మనం తీసుకున్న ఆ కలర్ అనేది మన టెక్స్ట్కి అప్లై అయిపోతుంది. ఆ తర్వాత మరో ఎఫెక్ట్ని అయితే మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లేయర్లోకి వెళ్ళాలి. లేయర్లోకి వెళ్ళి ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆ ఎఫెక్ట్ని సెర్చ్ బార్లో టైప్ చేసుకోండి. హర్రర్ షేక్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేసి మరలా లేయర్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్తే మనం డౌన్లోడ్ చేసుకున్న ఈ హర్రర్ షేక్ అనే ఎఫెక్ట్ అనేది అక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకసారి లేయర్ మీద క్లిక్ చేశాను, ఎఫెక్ట్ మీద క్లిక్ చేశాను, కింద స్క్రోల్ చేస్తే హర్రర్ షేక్ అని చెప్పేసి ఆ ఎఫెక్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి మన టెక్స్ట్కి ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇందాక మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మన టెక్స్ట్ మీద కనిపించట్లేదు, ఎందుకంటే హర్రర్ షేక్ తీసుకున్నాం కాబట్టి కనిపించట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కింద కనిపిస్తున్న కలర్ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్
చేసుకొని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యూజ్ పెంచుకోండి, నెక్స్ట్ గామా అనేది తగ్గించుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి బ్రైట్నెస్ అనేది పూర్తిగా తగ్గించేయండి, మైనస్లో పెట్టండి. సో -50 ఆ రేంజ్లో పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. సో మీరు ఇలా అడ్జస్ట్మెంట్లో చేంజెస్ చేస్తున్నప్పుడు కలర్ అనేది థిక్గా అయితే కనిపిస్తుంది. సో ఆ తర్వాతనే మనం ఎఫెక్ట్లోకి వెళ్ళి హర్రర్ షేక్ ఇచ్చి అప్పుడు మనం ఆ ఆప్షన్ని మన టెక్స్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఏ విధంగా చేయాలో ఒకసారి చెప్తాను. ఎఫెక్ట్లోకి వెళ్ళండి, సెర్చ్ బార్లో హర్రర్ షేక్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి ఆ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మన టెక్స్ట్కి అయితే యూజ్ చేయండి. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ సింబల్ మీద క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి. సో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత హర్రర్ షేక్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేసేస్తే సో ఈ విధంగా ఫుల్గా లేయర్ మీద డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత అప్పటికి కూడా మనకి కలర్ అనేది కనిపించట్లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ హర్రర్ షేక్ అనే లేయర్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసుకుంటే ప్రాపర్టీస్ కనిపిస్తుంది. దానిలో సెట్టింగ్స్ స్ట్రెంత్ వచ్చేసి 3 తీసుకోండి, స్పీడ్ వచ్చి 10 తీసుకోండి, లాస్ట్ ఆప్షన్ వచ్చి 0 తీసుకోండి. ఒకవేళ స్పీడ్ ఎక్కువ కావాలంటే పెంచుకోండి. ఇలా అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూడండి. ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.